బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు పార్టీలో వరుస ఎన్కౌంటర్ల తర్వాత అసలు పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ అయితే మొదలైంది. సో ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఆ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందా అనే అనుమానాలు ఎవరికైనా సరే రాకమానదని చెప్పాలి. సో అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు మావోయిస్టు పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఎవరికి తెలుసు, ఆ లోపలే వీళ్ళకి పడట్లేదా అనే అనుమానాలు అయితే తలెత్తక మారదని చెప్పాలి. సో ఏదైతే ఇప్పుడు వరుస ఎన్కౌంటర్ల అనంతరం కూడా ఒక్కొక్కరు బహిరంగంగా లేఖలు రాయడం కానీ దానిలో ఉన్న ఆరోపణలు కానీ ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే కనుక ఇప్పుడు అసలు మావోయిస్టు పార్టీలో చీలికలు ఉన్నాయనేది కూడా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో అందుకే వరుసగా మావోయిస్టులందరూ లొంగిపోతున్నారా అనే అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుందని చెప్పుకోవాలి. సో ఏదైతే కొంతమంది లొంగిపోయిన తర్వాత అయితే ఆ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అందులో ఒకరు ఆజాద్ అనే చెప్పుకోవాలి. సో ఏదైతే ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయని చెప్పాలి. సో ఎందుకంటే మావోయిస్టు పార్టీ కీలక నేతల్లో ఒకరైనా నంబాల ఎన్కౌంటర్ తర్వాత కూడా అటు పార్టీ చీఫ్గా ఎవరు వచ్చారో తనకు తెలియదంటూ కూడా ఇప్పటికే సో ఆజాద్ అయితే చెప్పుకొస్తున్నారు. దీంతో అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే పార్టీలో వారికి వారే పడట్లేదా, సో అందుకని ఈ వరుస ఎన్కౌంటర్లకి దారి తీసిందా, అసలు మావోయిస్టుల్లో సఖ్యత లేదా అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లు అయితే అటు హిడ్మా కూడా చనిపోవడం, హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా పలు ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. వాంటెడ్గానే ఎవరన్నా పట్టించారా అనే కోణం కూడా బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే అటు ఆజాద్ ఉన్నారో తను చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే మనం అసలు నంబాల తర్వాత పార్టీ చీఫ్గా ఎవరు వచ్చారో తనకు తెలియదంటూ కూడా ఆజాద్ అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్టీలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తికే పార్టీ చీఫ్ తెలియదంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. సో ఎందుకంటే ఆజాద్ కూడా ఒక కీలక నేత మావోయిస్టు పార్టీలో. సో అతనికి పార్టీ చీఫ్ ఎవరో తెలియకుండా ఉంటుందా, లేదంటే వీళ్ళ మధ్య మనస్పర్ధలు లేదా లుకలుకలు ఉన్నాయి, సో దానికోసమే అసలు ఎవరు కలిసిగట్టుగా లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా ఇప్పుడైతే తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఏదైతే దేవ్జీ ఇప్పుడైతే చీఫ్గా ఉన్నారు, అలియాస్ తిప్పిర్ తిరుపతి అతను ఎవరో తెలియదంటూ కూడా ఆజాద్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ చీఫ్ ఎవరో తెలియదు అంటూ కూడా ఇప్పుడు ఆజాద్ చేసిన కామెంట్స్ అయితే సంచలనంగా మారుతున్నాయి. అసలు పార్టీ లోపల ఏం జరుగుతుంది, అంతర్గత విభేదాలు ఉన్నాయనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు దేవ్జీ ఎవరన్నది కూడా నాకు తెలియదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మావోయిస్టు పార్టీలోనే అంతర్గత విభేదాలు ఉండడంతోనే వీళ్ళకి వర్గపోరు ఏమన్నా ఉందా, లేదంటే ఒకరిపై ఒకరు పడక ఆయనకి చీఫ్ పదవి ఇవ్వడం ఇష్టం లేక ఇప్పుడు ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఎంత కష్టకాలంలో ఉందనేది కూడా అర్థమవుతుంది. వరుస ఎన్కౌంటర్లో వస్తున్న ఆరోపణలు మరో రకంగా చూసుకున్నట్టయితే రేపు మొత్తం కూడా నిరసన వ్యక్తం చేసేందుకైతే రెడీ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆజాద్ చేసిన కీలక నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. అసలు పార్టీ చీఫ్ ఎవరన్నది తెలియదు అనడం ఎంత పెద్ద సంచలనం అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో అసలు మావోయిస్టు పార్టీలో ఇంతమంది కీలక నేత హిడ్మా కూడా ఎన్కౌంటర్ అయ్యారు, వారి దంపతులు పలువురు కూడా లొంగిపోతున్నారు. సో ఇప్పుడు పార్టీలో అంతర్గత విభేదాల వల్లే వీళ్ళందరూ లొంగిపోతున్నారా, ఎందుకంటే ఒక చీఫ్ని కూడా తను అంగీకరించలేకపోతున్నారా, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అంశం కూడా తెర మీదకి వస్తుందని చెప్పుకోవాలి. అసలు దేవ్జీని చీఫ్గా అంగీకరించలేకపోతున్నారా, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు రైజ్ అవుతుంది. స్టేట్ కమిటీ కూడా లొంగిపోమని ఎందుకు పిలుపునిస్తుంది, స్టేట్ కమిటీలో మిగిలింది ఇద్దరేనా, దామోదర్ వెంకన్న కూడా త్వరలో లొంగుబాటు అవుతారా, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ మావోయిస్టు పార్టీలో, ఇంకా కీలక నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు, లొంగిపోయిన వారి పరిస్థితి ఏంటి, ఇంకా లొంగిపోవడానికి రెడీగా ఉన్న వారి పరిస్థితి ఏంటి, మిగతావన్నీ కూడా స్టేట్ కమిటీని కూడా లొంగిపోమనడానికి గల రీజన్స్ ఏంటనేవి కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడి సాధించేదేమీ లేదని తేల్చేసిన ఆజాద్ సోమ్దా కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. సో ఎందుకంటే వరుసగా చాలామంది మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. కీలక నేత హిడ్మా, అతని భార్య ఇద్దరు కూడా మృతి చెందడం ఎన్కౌంటర్లో. అయితే మరికొంతమంది దీనిపై అయితే ఇదంతా బూటకపు ఎన్కౌంటర్, లొంగిపోయిన వారిని వాంటెడ్గా హత్య చేసి అది ఎన్కౌంటర్లో కూడా చిత్రీకరిస్తున్నారంటూ ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పరిణామాల్లో వీరు చేసిందేమీ లేక ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా, లేదంటే కనుక అటు దేవ్జీని అలియాస్ తిరుపతిని
చీఫ్గా పెట్టడం వీరు అంగీకరించలేక లేదా ఇష్టం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, అందుకే ముందుకొచ్చి లొంగిపోవడానికి రెడీగా ఉన్నారా, స్టేట్ కమిటీకి కూడా ఇలాంటి పిలుపునిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో ఒక పక్కనేమో అటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ హతం చేసేలి, మావోయిస్టులు ఎవరు ఉండకూడదంటూ కూడా ఒక ఆపరేషన్ కగార్ని అయితే తీసుకుని వచ్చింది. సో ఈ నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పటికే అటు భారీగా లక్షల రివార్డులు ఉన్న వారిని కూడా లొంగిపోవాల్సిందిగా కోరుతుంది. చాలామంది ఇప్పటివరకు లొంగిపోయారు, వారికి రివార్డులు ప్రకటించింది, వాళ్ళు ఉండడానికి నివాసంతో సహా నిత్యావసర వస్తువులు కూడా ఇస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అటు ఆజాద్ కానివ్వండి, దేవ్జీ కానివ్వండి, సో ఇంకా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు అసలు మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏంటనేది ఉత్కంఠ రేపుతున్న సమయంలో ఉన్న కొంతమంది మధ్య కూడా సఖ్యత లేదా, ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటున్నారు, అసలు ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు గల రీజన్ ఏంటనేది కూడా ఇప్పుడు ఎవరికి అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఒక పార్టీ చీఫ్ ఎవరన్నది తను అంగీకరించలేక ఇలా చెప్పారా, లేదంటే ఇంకా ఏమైనా లొకులొకులు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ఆయన ఎవరైతే నంబాల ఎన్కౌంటర్ తర్వాత ఈయన్ని ఆ ప్లేస్లో పెట్టడం వెనుక ఏమన్నా ఎవరి హస్తమైనా ఉందా, దాన్ని వీళ్ళు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరి దీనిపై ఎవరెలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి. దేవ్జీ ఏమన్నా అలియాస్ అది తిరుపతి కూడా దీనిపై ఏమన్నా రియాక్ట్ అవుతారా, దీనికి ఒక క్లారిటీ ఇస్తారనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా ప్రశ్నార్థకరంగానే ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. అసలు మావోయిస్టు పార్టీ తర్వాతి స్టెప్ ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రేపైతే మొత్తం నిరసన వ్యక్తం చేసేందుకైతే ఇప్పటికీ ఒక ప్రణాళిక రచించారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపేందుకు కూడా రేపు దేశం మొత్తం అయితే ఒక ప్రణాళిక రచించారు. దీంతో ఒక పక్కన హై అలర్ట్ కూడా ప్రకటించారు. రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని ఒక ఉత్కంఠ అయితే ఒక పక్కన రేగుతున్న తరుణంలో ఇప్పుడు ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆజాద్ లాంటి కీలక నేతకి తన పార్టీ చీఫ్ ఎవరన్నది తెలీదా అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సో దీంతో అటు మావోయిస్టు పార్టీలో ఉన్న లొకులొకులు, అంతర్గత విభేదాలు ఏంటనేది కూడా ఇప్పుడు బయటికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఒక పార్టీని ముందుండి నడిపించాల్సిన కీలక నేతలంతా కూడా సో ఇలాంటి విభేదాలు చేసుకోవడం పట్ల అయితే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ఇక రేపు జరగబోయే నిరసన కార్యక్రమం ఎలా ఉండబోతుంది, సో అసలు దీనిలో ఎవరి పాత్ర ఏంటనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా రేపిందని చెప్పుకోవాలి. మరో పక్కన ఇంకా మిగతా వారి కోసం కొంతమంది లొంగిపోవడానికి రెడీగా ఉన్నారు, మరికొంతమంది లొంగిపోయిన వారు ఉన్నారు. ఇంకా ఆ లోపల దాగున్న వారిని కూడా తీసుకొచ్చి లొంగిపోవాల్సిందిగా ఓ పక్క నుంచి అయితే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక యూనిటీతో ముందుకు వెళ్లాల్సిన మావోయిస్టు పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు రావడం అనేది ఉత్కంఠ రేపిందని చెప్పాలి. అసలు అలాగే ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఆయన ఒక నిమిషం మాట్లాడతాడు, మాట్లాడండి. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున లాసలా అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవ సరళిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ పిలుపు మేరకు బయటకు వచ్చారా, ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం.
అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు, అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. ఎప్పుడు వచ్చినాం మేము. ఏదైతే ప్రస్తుతం ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాము. ఏదైతే ఇంకా మా పార్టీలో కీలక నేతలు ఇద్దరే ఉన్నారు, వెంకన్న దామోదర్, వాళ్ళని కూడా లొంగిపోవలసిందిగా కూడా కోరుతున్నాము, ఇంకెవరు కీలక నేతలు లేరంటూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ చీఫ్ కూడా తనకెవరూ తెలియదు, ఇంకా మా వరకు ఆ విషయాలు రాలేదంటూ కూడా ఇప్పుడు ఆజాద్ చెప్పడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. సో తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు మావోయిస్టు పార్టీ ఎలా అడుగులు ముందుకు వేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు అందులో ఇద్దరున్నారు. మిగతా వారంతా కూడా ఛత్తీస్గఢ్ చెందిన మహిళలు, యువకులు ఎక్కువగా ఉన్నారు. అయితే వారు తీసుకొచ్చిన వాయిదాలను కూడా పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు అడవుల్లో ఉండి ఉద్యమం చేయలేమని చెప్పేసి కూడా నిర్ణయించుకొని కొన్ని అంతర్గత విభేదాల కారణంగా, అదేవిధంగా పార్టీ సభ్యులు కూడా ఇక అక్కడ ఉండి కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఉండి పోరాటం చేసే పరిస్థితులు లేవు అని చెప్పేసి కూడా నిర్ణయించుకొని కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా పెద్ద స్థాయిలో లొంగిపోవడంతో ఇక మావోయిస్టులు కూడా ఒక్కొక్కరుగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఇటు మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, ఇటు తెలంగాణలో కూడా ఇప్పటి వరకు దాదాపు 400లకు పైగా మావోయిస్టులు ఈ సంవత్సరంలో పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా దేవ్జీ ఎవరు అనేది కూడా తెలియదని చెప్పేసి ఇప్పుడు లొంగిపోయినటువంటి ఆజాద్ చెప్పడం జరిగింది. అంటే అంతర్గత విభేదాలు ఉన్నాయా, దేవ్జీ అనేది చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఏదైతే మావోయిస్టు పార్టీలో చీలికలు వచ్చిన విధంగానే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించిన సభ్యుడు ఆజాద్ ఎవరైతే దేవ్జీ ఉన్నారో నాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి నంబాల తర్వాత దేవ్జీనే చీఫ్గా అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కానీ దేవ్జీ ఎవరని నాకు తెలియదు అని చెప్పేసి ఒక రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు చెప్పింది. కాబట్టి దీని వెనకాల, ఎందుకంటే ఇక అడవిలో కూడా ఉండి పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవని తెలుసుకొని మేము ప్రజల్లో కలిసి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో గడపాలని చెప్పేసి కూడా బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే దేవ్జీని చీఫ్గా అంగీకరించట్లేదా కొంతమంది మావోయిస్టులు అనేది కూడా ఇప్పుడు ఆజాద్ మాటల్లో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఏదైతే ఆయన చీఫ్గా ప్రకటించిన తర్వాత దేవ్జీయే అసలు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా దేవ్జీ నాయకత్వాన్ని వీళ్ళు అంగీకరించట్లేదనే కనబడుతుంది. ఎందుకంటే స్టేట్ కంపెనీలో మిగిలింది ఇంకా ఇద్దరేనా, దామోదర్, వెంకన్న కూడా త్వరలో లొంగిపోతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడి సాధించేది ఏమీ లేదు కాబట్టి జనజీవ స్రవంతిలో ఒక్కొక్కరుగా కలుస్తున్నామని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్తున్నారు. అయితే ఇంకా దేవ్జీ కూడా తెలంగాణ పోలీసులకు టచ్లో ఉన్నారనే వార్తలు కొట్టిపారేయడం జరిగింది. వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాము, జనజీవ స్రవంతిలో కలవడానికి మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయినటువంటి ఆజాద్ దేవ్జీ ఎవరు అనేది నాకు తెలియదు అని చెప్పేసి మీడియా మాట్లాడుతున్న సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని వీళ్ళు అంగీకరించకపోవడంతోనే ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుందని తెలిసింది. ఇప్పుడు 37 మంది మావోయిస్టులు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ లొంగిపోవడం, అందులో 20 ఏళ్ల నుంచి 25 సంవత్సరాలు ఉన్న మహిళలు, యువకులే ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈ మధ్యకాలంలో మావోయిస్టులలో యువత ఎక్కువ వెళ్ళట్లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు 37 మందిలో దాదాపు 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారే చాలా మంది ఉన్నారు. కాబట్టి వీరంతా ఛత్తీస్గఢ్కి సంబంధించిన గిరిజనులు. వారంతా కూడా అక్కడి నుంచి మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులై అక్కడికి వెళ్ళి వివిధ హోదాల్లో పనిచేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వీరు ఎప్పుడు వెళ్ళారు, వీరికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే పోలీసులు వారికి రక్షణ కూడా కల్పిస్తారని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. అయితే మనం ఒకసారి వెపన్స్ చూడొచ్చు. ఇక్కడ AK-47తో పాటు SLR సంబంధించిన వెపన్తో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం అక్కడ 303 రైఫిల్తో పాటు G3 రైఫిల్, SLR రైఫిల్, అదేవిధంగా AK-47 వెపన్స్, అదేవిధంగా బుల్లెట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. లైవ్ బుల్లెట్స్ అన్నీ కూడా పోలీసులకు వారు అప్పచెప్పడం జరిగింది. మొదటిసారి తెలంగాణ పోలీసుల ముందు ఆయుధాలతో వచ్చి మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే మావోయిస్టులు పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోవచ్చు
తీసుకోవచ్చు, వారిపై ఉన్నటువంటి రివార్డు పోలీసులు వారికి అందిస్తారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆజాద్ అనే రాష్ట్ర కమిటీ నాయకుడు చేసినటువంటి మాటలు ఏవైతే మనం చూసామో, ఎవరైతే దేవ్జీ మాకు తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి దేవ్జీ నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతోనే ఇక దామోదరు మిగిలిన వారందరూ కూడా త్వరలో లొంగిపోతారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీ ఖాళీ అయ్యే అవకాశమే కనబడుతుంది. ఆపరేషన్ కగర్ మార్చి 2026 టార్గెట్గా పెట్టుకొని అడవులను జల్లడపడుతున్నాయి కేంద్ర బలగాలు. ఆ ఆపరేషన్ కగార్కు భయపడే చాలామంది ప్రాణాలు కోల్పోతాం, ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేసేది ఏమీ లేదు, సాధించేది కూడా ఏమీ లేదు అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చేసి జనజీవ స్రవంతిలో కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఆయన ఒక నిమిషం మాట్లాడతాడు, మాట్లాడండి. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నట్లాంటి నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున లాసలా. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవ శాంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా జనజీవన